అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి వచ్చిన అందరం చదువుదాం. ఆయన ఎప్పుడు వచ్చారంట? కొండ ఎక్కి కూర్చున్నప్పుడు, కొండలను కొండకి కూర్చున్నప్పుడు అందరూ వచ్చారంట. అప్పుడు ప్రభువు నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. అందుకని కొండ ప్రసంగం అంటారు. తెలుసు కదా మీకు? కొండ ప్రసంగం అంటే అందుకని 3 ఉన్నాయి. ఒకటి కొండ ప్రసంగం, రెండవది కొండ ప్రార్థన, మూడవది కొండ పాట. ఎత్తైన కొండ మీద ఏం చేశారు వాళ్ళు? పాట. ఈ 3 అనుభవాలు. అందుకని ఇప్పుడు మనం పాట పాడాము, ప్రసంగం చూస్తున్నాం, లాస్ట్లో ప్రార్థన కూడా చేశారు. మనం అందరం ఈ 3 అనుభవాల్లో ఉంటే అక్కడ పాపం చుట్టుపక్కల కొండ పలావు అని భోంచేస్తున్నారు. సంతోషమే, పర్వాలేదు. కాబట్టి ఇక్కడ మనం ఈ కొండ ప్రసంగంలో దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు, కొండ ఏం చూపిస్తుందంటే చూడండి, 3వ వచనము ఆత్మ విషయమై దీనత్వం గురించి చూపిస్తుంది. కొండ ఎలాంటిదంట? దీనత్వానికి గుర్తు. కొండ అనేది ఎందుకు మోషే అంత కోపగ్రస్తుడు, ఒక వ్యక్తిని కూడా చంపేసి పూడ్చిపెట్టాడు? ఎందుకు అంత భూమి మీద అందరికంటే సాత్వికుడయ్యాడు? ఎందుకు నమ్మకస్తుడయ్యాడు? ఎందుకు దీనుడయ్యాడంటే ఎన్నిసార్లు కొండ ఎక్కి వచ్చాడు? 8 సార్లు కొండెక్కి 40 రోజులు పగళ్ళు 40 రాత్రులు. కొండ అనేది ఏమిస్తుంది మనకి? దీనత్వాన్ని ఇచ్చేది. రెండవది చూస్తే కొండ అనేది మనకి ఏమిస్తుంది అంటే 3వ వచనంలో ఆత్మ విషయమై అంటే ఆత్మీయతనిచ్చేదిగా ఉంటుంది. కొండ మీద ఏముంది? ఆత్మీయత. ఇక్కడ ఇంకా కోపాలు, శరీరాశలు ఇవన్నీ ఉండవు. అందుకని మీకు తెలుసో లేదో, ఈ క్రికెటర్స్కి కొన్ని క్రికెటర్స్కి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా వీళ్ళు ఏం చేస్తారంటే కొంతకాలము కొండ మీద అడవుల్లో వదిలేసి వస్తారు. వాళ్ళు జాగ్రత్తగా కొన్ని రోజులు ఉండి తిరిగి వస్తేనే టీంలోకి తీసుకుంటారు. అంటే ఆ కొండ ఏం చూపిస్తుంది అంటే అందరూ కలిసి ఆత్మీయంగా ఏ ప్రమాదం వచ్చినా ఎదుర్కోవటానికి. ఇదన్నది చెప్పండి. రెండవది. మూడవది చూస్తే 3వ వచనంలో 4వ వచనంలో దుఃఖపడువారు ధన్యులు వారు. కొండ ఏం చూపిస్తుందంటే ఓదార్పు. బాధలో నుంచి, ఇబ్బందులో నుంచి, కన్నీటిలో నుంచి ఏమొస్తుంది? ఇందాకే మనం కూరెళ్ళి ఓదార్చి వస్తున్నాం ఆ కుటుంబాన్ని కదా. దేవుడు మనకు కూడా ఏమిస్తాడు? ఓదార్పును ఇచ్చేవాడిగా. ఇడిచిపోయారు అందరూ, ఫోటోకి దిగినట్టుంది అందరూ. ఇడిచుకున్న వాక్యం వింటున్నట్టు ఎవరు లేదు పాపం. ఏంటంట ఇక్కడే ఉండండి. రండి. ఏంటంట అందుకని ఒక చిన్న పాట ఉంది కదా, కొండ పాట పాడండి. ఏం పాట అది? కొండలపైన ప్రభు బ్రదర్స్ ఇట్రండి. అక్కలు ఫ్రెండ్ అయితే సిస్టర్స్ ఇటు ఉండాలి, బ్రదర్స్ అటు ఉండాలి. మందిరంలో కదా సరేనా? పిల్లలు వస్తే కాబట్టి కొండ అనుభవం ఏంటంట? ఏం చూపిస్తుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఆయన కొండ ఎక్కి కూర్చున్నప్పుడు జనసమూహము, శిష్యులందరూ వచ్చారు. అప్పుడు నోరు తెరిచి ఆయన చెప్పిన మాట కొండ అనుభవం. మొట్టమొదటి కొండ ఏమిస్తుంది? దీనత్వాన్ని నేర్పిస్తుంది. రెండవది ఆత్మీయత నేర్పిస్తుంది. మూడవది ఓదార్పునిచ్చేదిగా ఉంటుంది కొండ. అంతేనంటే తర్వాత కింద వచనం చూడండి, 5వ వచనం సాత్వికులు ధన్యులు వారు భూలోకమును. సాత్వికం అంటే అన్నిటికంటే తగ్గించుకోవటం. కాబట్టి ఎన్నవది? కొండ మీద ప్రసంగంలో 4వ అనుభవం సాత్వికము. యేసుప్రభు కూడా ఎవరు? నేను సాత్వికుడను, దీన మనస్సు. కాబట్టి సాత్వికం అనేది. ఆ తర్వాత మనం చూస్తే 7వ వచనం కనికరము గలవారు ధన్యులు వారు. కనికరము కొండ ఏం చూపిస్తుంది? కనికరం కలిగి మనం
అందుకని యేసు ప్రభు కొండ మీదకి వచ్చినప్పుడు వాళ్ళని చూసి ఏం చేశాడు? జనసమూహం చూసి కనికరపడ్డాడు. ఇది ఎన్నవది? 5వది ఏంటంట? కనికరం. ఇంకో 2 విషయాలు ఉంటాయి. ఆ రోజు మనం చూస్తే 8వ వచనం హృదయ శుద్ధి లేదా పరిశుద్ధత. కొండ ఏం చూపిస్తుంది మనకి? పరిశుద్ధ జీవితాన్ని చూపిస్తుంది. పరిశుద్ధంగా జీవించాలి అనేది కొండ అనుభవం. 7వది చివరి మాట ఉంది, సమాధాన పరుచువారు. 7వది ఏంటంట? ఏం చూపిస్తుంది కొండ? సమాధానం. మీరు ఇప్పుడైనా దేవునితో సమాధాన పడు. 7 విషయాలు. సరేనా? ఈ కొండ ఎక్కాము, దాదాపు 7 కొండలు ఎక్కి వచ్చాము మనం. కొండ వీడికి వచ్చాం కాబట్టి మరి దారిలో ఏం ఎదురవుతాయో చెప్పలేము మనకి. ఎందుకంటే రిటర్న్లో ఎదురవుతాయంట ఎలుగుబంట్లు కానీ, అవేంటవి పెద్ద పాములు ఏంటని, కొండ కానీ అలాంటివన్నీ. అయినప్పటికీ కూడా కొండ అనుభవం ఏంటంట? మొట్టమొదటిది కీర్తన అనుభవం. చేస్తాను కాదంట, ఎక్కడికి కొండ అనుభవం ఏంటి? దీనత్వం. 2వది కొండ అనుభవం ఆత్మీయత. 3వది కొండ అనుభవం ఓదార్పు. 4వది కొండ అనుభవం సాత్వికము. 5వది కొండ అనుభవం ఏంటది? కనికరము. 6వది కొండ అనుభవం పరిశుద్ధత. 7వది కొండ అనుభవం. మందిరంలో వచ్చినట్టు నిదానం లేట్కి వస్తున్నారు. 7వది ఏంటంటే కొండ అనుభవం సమాధానం. ఈ అనుభవంలో మరి దేవుడు కొండ అనుభవంలో మొన్న కూడా అలాంటి దాన్ని అందుకని మాట్లాడితే ప్రభు ఎక్కేవాడు. విషయంలో కూడా ఏమికి ఇచ్చేవాడు? కొండ. అలాగే పౌలు మనం అందుకని బైబిల్ ఎన్ని కొండలు చూస్తాం? 40 కొండలు బైబిల్ స్టడీలో. మోషేలాగే మీ మొహం కూడా ప్రకాశిస్తుంది. అయితే మీరు మనందరికి సహాయం చేయను గాక. అయినమ్మా, సరే ప్రార్థన చేసుకుందాం అందరూ. పరిశుద్ధమైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినాన మరి ఎడారులు, మరి ప్రభా అడవులు, కొండలనే అనుభవంలో మరి చాలా ఎత్తైన కొండ మీదకి మమ్మల్ని తీసుకొచ్చారు. మేము అనుకోలేదు. పరిచర్యలో భాగంగా ప్రయాణంలో మధ్యలో ఇలా రావాలని ప్రభా సహోదరులు ఇచ్చిన సలహాను బట్టి వచ్చాం. మా తండ్రి, నిజంగా ఇక్కడ కొండలో ఎంతోమంది ఇక్కడ ఈ ప్రాంతంలో పరిపాలించిన రాజుల గురించి, ఎంతోమంది పరిపాలకుల గురించి కూడా మేము చూస్తూ వచ్చాం ప్రభా. అవన్నీ కూడా ఇప్పుడు వారు లేరు, అయితే ఇవన్నీ చూడటానికి మమ్మల్ని సజీవులుగా ఉంచారు. మీకు ఎంతో వందనాలు. ఇదంతా మీ సృష్టి. నిజంగా ఎంత గొప్ప సృష్టికర్త నువ్వు ప్రభువా. నీ సృష్టి అంతటిని బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాం. అలాగే మా ప్రభువా, మరి కొండలు, ఇక్కడ ఉంటున్న చెరువులు, ఈ అరణ్యాలు, ఈ ప్రాంతం అంతటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. వీటన్నిటికీ నువ్వు దేవుడవు ప్రభువా. అందుని బట్టి కృతజ్ఞతలు. ఆయన లోయలకే, కొండలకే కాదు, లోయలకు కూడా దేవుడని వ్రాయబడినట్లుగా ప్రభువా, గొప్ప దేవుడో మాకున్నావు. కొండ అనుభవం ఆ రోజు శిష్యులకు ఇచ్చారు. ఈరోజు మేము కూడా ఇలా ఉండే అనుభవం ఇచ్చారు. కొండ మీద ప్రసంగం 7 విషయాలు మాకు నేర్పించారు. ఈ అనుభవాలు ఉండినట్లుగా మాకు సహాయపడమని, ఈ ప్రాంతానికి వస్తున్న ప్రతి ఒక్కరు రక్షింపబడాలి, మారుమనసు పొందాలి, మీ సృష్టిని బట్టి నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ తిరిగి వెళ్తున్నా. మాకు తోడుగా ఉండమని ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఇది ఎవరు